ఎవరిని బ్లేమ్ చేయాలి, గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు కాదు, కానీ అందరూ సమిష్టిగా ఆలోచించాల్సిన విషయం. ప్రతి పొలిటికల్ పార్టీ, ప్రతి పొలిటికల్ లీడర్స్ అందరూ సమిష్టిగా కూర్చొని ఆలోచించాల్సింది. ఏ ఒక్కరిని బ్లేమ్ చేస్తాం కాదు. ఈ అన్మ్యాన్ భద్రత లేని క్రాసింగ్స్ ని ఎంతో కొంత ఖచ్చితంగా ఇంకా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరూ కమిటీ లాంటివి వేసుకొని తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ముందు ఇలాంటి దారుణాలు దుర్ఘటనలు జరగకుండా కమిటీ వేసి ఎక్కడైతే అన్మ్యాన్ క్రాసింగ్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి దుర్ఘటనలు జరగవని చెప్పి ముందుగా అలాంటి చర్యలు తీసుకోవాలని దీని నుంచి నేర్చుకోవాల్సి ఉంది. అలాగే చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకి ఏ విధంగా మనం అండగా నిలబడాలి. కేవలం ఒక ఎక్స్గ్రేషన్ డబ్బులు ఇచ్చినట్టు మాత్రం కాకుండా అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు, ప్రతి రాజకీయ పార్టీ అందరూ కలిసి ఏకంగా అందరూ ఐక్యంగా వాళ్ళకి అందుబాటులో ఉండాలి, తోడు ఉండాలని చెప్పి ముందు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ, ఎందుకంటే ఈ మధ్యన రైల్వే బడ్జెట్లో కూడా చూస్తారు అన్మ్యాన్ క్రాసింగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇండియా మొత్తం మీద. వీటన్నిటి మీద ఒక ఫ్యూచర్లో ఇలాంటి ముందు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఒక కమిటీ లాగా వేసి దీన్ని అడ్రస్ చేయాల్సిన విషయం ఉంది. ముందు ఇలాంటి జరగకూడదని నేను భావిస్తున్నాను. హెల్త్ కండిషన్స్ వాళ్ళలో చాలామంది ఎంతమంది బయటపడతారు చెప్పలేకపోతారు. కొద్దిమంది ఇంక పిల్లలు చాలా లోపల భయంకరంగా ఏడుస్తున్నారు. పిల్లలు గుండెలు కలిసి వేసేలా ఉంది వాళ్ళ పిల్లలు చూస్తుంటే. చిన్న బిడ్డల పొద్దున స్కూల్కి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి ఆడుకోవాల్సిన పిల్లలు ఈరోజు హాస్పిటల్లో చూడటం నాకు నిజంగా బాధ కలిగిస్తుంది. డాక్టర్స్ కూడా కొంతమంది గురించి ఏం చెప్పలేకపోతామని చెప్పి ఇంకో 12 గంటలు దాటితే కానీ వాళ్ళకి ఏమవుతుంది అని చెప్పలేకపోతా ఉన్నాం. ఎంతమంది అని అండి, ఇది ఒక ఇన్సిడెంట్గా మనం నేను చూడట్లేదు. దీన్ని బేసిక్గా మనం మొత్తం అక్రాస్ ఇండియా, పాన్ ఇండియాలో ఉన్న సమస్యలు. ఈవెన్ మన రైల్వే బడ్జెట్లో కూడా అసలు భద్రత లేని ఇవన్నీ ఏమున్నాయి క్రాసింగ్స్ అన్ని వీటన్నిటి వాటిని అడ్రస్ చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది. సో ఇవి వార్ ఫూటింగ్లో చేయాలి ఇవన్నీ ఫ్యూచర్లో. ఎందుకంటే పిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్తే తిరిగి, పిల్లలనే కాదు ఎవరైనా సరే మనిషి ఇంట్లోంచి బయటకు తిరిగి సంతోషం ఇంటికి రావాలి అని క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి కనీసం స్కూల్కి వెళ్తే కూడా ఇలాంటి భద్రత లేని పరిస్థితులు కేవలం మన చేతుల్లో ఉండి చేయగలిగే పరిస్థితులు ఉంది కూడా మనం చేయలేకపోవడం బాధ కలిగిస్తుంది. ఈరోజు నేను ఒక ప్రభుత్వాన్నో, ఒక రాష్ట్రాన్నో, లేదంటే ఒక రాజకీయ పార్టీని అంటూ నాకు ఉద్దేశం కాదు. ఇది జస్ట్ మనందరం కలిసి ఎలాంటి చర్యలు తీసుకుని ఫ్యూచర్లో జరగవు, జరిగిందని మనం ఎలాగ తీసుకోలేము. బాధపడాలి, ఏడుస్తాం, నిధులు విడుస్తాం తప్ప, ఎక్స్గ్రేషియాలు ప్రకటిస్తాం తప్ప నిజంగా ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి, అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వీటి మీద చర్యలు తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.